ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు గౌరవించుకునే గొప్ప అనుగ్రహాలు ఇరువురికి అనుగ్రహించమని దేవాదేవుణ్ణి ప్రార్థిద్దాం. వీరి కొరకు, వీరి యొక్క కుటుంబ సభ్యుల కొరకు కూడా ప్రార్థిద్దాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచి చేసిన తప్పిదముల పాపములు మన్నించమని, ఈ యొక్క వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ మన సహోదరి సహోదరులను ఇద్దరిని దీవించి కాచి కాపాడమని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పాప మన్నింపుకై వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి కలుగుగాక. భూమి అందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక. భూమి యందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. నీ దయనే
యేసువా ఓ దివ్య గొర్రె పిల్ల జనితైక పుత్రుడ శ్రీ యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా ఓ దివ్య గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము ఈ ఘనతను కీర్తింతుము భూమిలో మిమ్ము కొలిచెదము నీ ఘనతను కీర్తింతుము భూమిలో మిమ్ము కొలిచెదము Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. పితకుడి ప్రక్కన కూర్చున్నవారు మా యేసువా తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా పితకుడి ప్రక్కన కూర్చున్నవార మా యేసువా తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా లోక పాపములు హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా నీ ఘన మహిమను చాటెదము మిమ్ము ఇలలో పొగడెదము మీ ఘన మహిమను చాటెదము మిమ్ము ఇలలో పొగడెదము Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక భూమి అందు మనుజులకు శాంతి శాంతి సమాధానము మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక భూమి అందు మనుజులకు శాంతి శాంతి సమాధానము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నీవు చిత్తగించితివి. ఇప్పుడు వివాహపు ఒప్పందములు ఏకము కానున్న కళ్యాణ్ కుమార్ సుప్రియ అను నీ సేవకులను స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపచేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే నరుని ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడు సృష్టించననుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకోగోరి
వాటన్నిటినీ అతని కడకు కొని వచ్చాను. వానికి నరుడు పెట్టిన పేర్లని వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టాను. కానీ అతనికి తగిన తోడెవరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యెహోవా నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాను. అతడు నిద్రపోయినప్పుడు ఆయన అతనికి ప్రక్కటెముకనొక దాన్ని తీసి ఆ చోటున మరల మాంసంతో పూడ్చాను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించిరి. దేవుడైన యెహోవా ఆమెను అతని కడకు తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వెండిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారి యగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిరువురు తిసిమలతోండి అయిన వారికి సిగ్గు చేయలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనానికి ప్రీతికరముగా కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య కన్యారాగం అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. పంచడి గృహమై బంధు జనాలికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుతూ ప్రభు యేసు సేవలో పయనించుడి. ప్రభు యేసు సేవ
సేవలు పయనించండి. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులయ్యుండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కు చే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేశాను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అటులు చేశాను. తమ దేహములను తాము ప్రేమించుకున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనను. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభనకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువు వాక్కు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధము. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు.
నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, మరచిపోగుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశనే తీర్చెను. సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు వచనములు. గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీళ్లు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిపించి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమునిచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమునిచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీ స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, మరియ తల్లి వందనం, మరియ తల్లి వందనం, మరియ తల్లి స్తోత్రం, మరియ తల్లి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్కూరు గ్రామమా ఆనందించండి,
నిష్కలంక మాత దేవాలయ సంగమా ఆనందించండి. గురువులు ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు, మహా ఆనందించండి. వివాహపు అంతస్తులోనికి అడుగుపెట్టిన కళ్యాణ్, సుప్రియను మనందరము కూడా కరతాళ ధ్వనులతో ఒకసారి అభినందించుకుందాం అందరం గట్టిగా. వివాహ జీవితము అతి ముఖ్యమైనది. వివాహాలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, వివాహాలు దేవుడి మన్నలను అనుగ్రహాలను పొందాలంటే, వివాహాలు ఫలభరితము కావాలంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా రోజు కూడా 3 టాబ్లెట్స్ వేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏ కుటుంబం అయితే ఈ 3 టాబ్లెట్స్ వేసుకుంటుందో వారి యొక్క వివాహ జీవితాలన్నీ, వారి కుటుంబ జీవితాలన్నీ 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా, 1000అంతులుగా ఆశీర్వదించబడుతూ ఉన్నది. మరి మొట్టమొదటిగా మనందరము కూడా వేసుకోవలసిన మొట్టమొదటి టాబ్లెట్ కళ్యాణ్, సుప్రియ మీరిద్దరు కూడా వినాలి. మొట్టమొదటిగా వేసుకునే టాబ్లెట్ విశ్వాసము. ఆ విశ్వాసం అనే టాబ్లెట్ని మనందరము కూడా ప్రతి కుటుంబము కూడా ప్రతిరోజు కూడా వేసుకున్నట్లయితే ప్రభువు కూడా చెప్తూ ఉన్నారు, ఏ అద్భుతము చేసినా, ఏ కార్యము చేసినా ప్రభు చివరిలో చెప్పేది ఒకటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, నీవు ఉంచిన నమ్మకమే నిన్ను స్వస్థపరిచినది. మరి ఈ వివాహ బంధములో అంతస్తులో అడుగుపెట్టిన ఈ నూతన కుటుంబమును కట్టాలన్నా, నిలబెట్టాలన్నా ఈ విశ్వాసమే పునాది. ఇటువంటి విశ్వాసమును మనము లేకపోయినట్లయితే మన వివాహ జీవితము అపనమ్మకముగా తయారవుతూ ఉన్నది. మన కథోలిక శ్రీసభలో అనేకమైన భక్తి కృత్యాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన భక్తి కృత్యాలు 2 ఉన్నాయి. ఏమిటి ఆ భక్తి కృత్యాలు? దివ్య సప్రసాదము, జపమాల. ఈ 2 ఈ కుటుంబ జీవితంలో విశ్వాసాన్ని పెంచేది. ద డివోషన్ టు ద యూకరిస్ట్, ద డివోషన్ టు ద హోలీ రోసరీ. ఈ 2 భక్తి కృత్యాలు ప్రతి కుటుంబంలో ఉంటే నెమ్మదిగా క్రమముగా ప్రతి కుటుంబము కూడా విశ్వాసములో ఎదుగుతూ ఉంటుంది. అందుకనే మొట్టమొదటి టాబ్లెట్ ఆ విశ్వాసమును మీరిద్దరూ కూడా, కళ్యాణ్, సుప్రియ మీరిద్దరూ కూడా కలిగి ఉండాలి. ఇక 2వ టాబ్లెట్ మనము చూస్తూ ఉన్నాము. ఏమిటది? ప్రార్థనా జీవితము. ప్రార్థన దేవుడిని, కుటుంబాలను కలుపుతుంది. 2వ జాన్ పాల్ పాపు గారు చెప్తూ ఉన్నారు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఏ శైతాను శక్తి కూడా ఆ కుటుంబాన్ని విడదీయలేదు అంటూ ఉన్నారు. ఏ కుటుంబం అయితే ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తారో ఏ సైతాను శక్తి కూడా ఆ కుటుంబాన్ని విడదీయలేదంట. అందుకనే మార్తమ్మ, మరియా, లాజరు ప్రతిరోజు కూడా ప్రార్థన ద్వారా వారు యేసు ప్రభుని పిలిచేవారు. వాక్యము ద్వారా యేసు ప్రభుని పిలిచేవారు. కుటుంబ జపమాల ద్వారా యేసు ప్రభుని పిలిచేవారు. మార్తమ్మ, మరియమ్మ, లాజర్ లాంటి కుటుంబము ఈ నూతన కుటుంబం అయినట్లయితే ఈరోజు దేవుడు నిజముగా పరలోక ద్వారములను తెరిచి ఆ యొక్క ఆశీర్వాదములను పుష్కలముగా వీరిపై కురిపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రార్థన లేక మన కుటుంబ జీవితాలన్నీ కూడా విచ్ఛిన్నముగా ఉంచబడుతూ ఉన్నాయి. అమెరికా దేశంలో సంవత్సరానికి 100 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటే 63% విడాకులే తీసుకుంటూ ఉన్నారంట. ఆస్ట్రేలియా దేశంలో ప్రతి సంవత్సరము 100 మంది మనము పెళ్ళిళ్ళు చేసుకుంటే 46% విడాకులే తీసుకుంటూ ఉన్నారంట. మరి అదే జబ్బు, అదే కరోనా మరి ఇండియాకు కూడా వచ్చి ఉన్నది. భారతదేశంలో కూడా 100% మరి ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటే సంవత్సరంలో 36% ఆ యొక్క విడాకులు తీసుకుంటూ ఉన్నారంట. దీనికంతటికీ కారణం ఏమిటి?
ఇదిగో మన జీవితాలలో ఆ ప్రార్థననే ఆయుధమును మనము తీసుకోలేకపోతూ ఉన్నాం. ప్రభు చెప్తున్నారు, ఎక్కడ 2-3 కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నారు. మరి మార్తమ్మ మరియ లాజరు కుటుంబంలాగా ప్రతిరోజు కూడా ప్రార్థనతో ఆ యేసుని ఆహ్వానించాలని నేను వీరిని బ్రతిమాలుతూ ఉన్నాను. ఇక 3వ విషయం మనము చూస్తూ ఉన్నాం. 3వ టాబ్లెట్ ప్రేమ. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ ప్రేమ లేకపోతే మన యొక్క జీవితాలు, మన కుటుంబాలు ఎప్పుడో విడిపోతాయి. మరి యేసు ప్రభు చూపించిన ప్రేమ ఎలాంటిది? ఆ సిలువలో తాను రక్తము చిందించి నీ కోసం నా కోసం ఆయన తన యొక్క ప్రాణాన్నే మన కోసం వెలగా ఇచ్చారు. అటువంటి శ్రేష్టమైన ప్రేమ ఆ యేసు యొక్క ప్రేమ. మరి ప్రతి ఒక్క భర్త, భార్య మరి ఆ ప్రేమను అర్థము చేసుకోవాలి. ఆ భర్తతో ప్రేమతో ఉండాలి, భార్య ప్రేమతో భర్తతో ఉండాలి. అలాగా వారు అనుక్షణము ఆ సంబంధమును ఏర్పరచుకున్నట్లయితే ఇక వారి యొక్క ప్రేమ జీవితము 100 ఏళ్ల పంటగా మారుతూ ఉన్నది. మరి ఈనాడు కుటుంబాలు మనము చూస్తూ ఉన్నాము. ఆ ప్రేమ లేక బిడ్డలందరూ కూడా ఆ విశ్వాసమనే ఆ ప్రార్థనా జీవితం లేక బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? 10th క్లాస్ వరకే విశ్వాసం నేర్చుకుంటూ ఉన్నారు. కేవలం 10th క్లాస్ వరకే బిడ్డల్లో విశ్వాసం నేర్చుకుంటూ ఉన్నారు. 10th అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు, ఆ వారి విశ్వాసాన్ని నేర్పటం లేదు. ఇంటర్మీడియట్, డిగ్రీ అవన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు వారు దేవుడి యొక్క ప్రేమకు, దేవుడి యొక్క విశ్వాసానికి, ప్రార్థన జీవితమునకు వారు దూరం అయిపోతూ జీవిస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన విశ్వాసులారా, మరి ఈరోజు ఎంతమంది గురువులు వచ్చి మరి నూతన వధువరులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 గురువులు, వేలంగని మరి కిషోరు వారి యొక్క ముద్దుల చెల్లెలు మరి గ్రామంలో అడుగు పెడుతూ ఉన్నది. కళ్యాణ్, సుప్రియ, మీ ద్వారా, మీ విశ్వాసము ద్వారా ఈ గ్రామమంతా కూడా ఇంకా విశ్వాసములో ఎదగాలి. మీరు చూపించే ప్రేమ ద్వారా, మీరు చూపించే ప్రార్థనా జీవితం ద్వారా 10 మందికి ఆదర్శవంతులుగా ఉండాలి. మరి ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబము కూడా విశ్వాసము, ప్రేమ, ప్రార్థన అనే ఈ 3 టాబ్లెట్స్ ఎప్పుడైతే వేసుకుంటారో ఆ కుటుంబము సైతాను పాలు కాదు, ఆ కుటుంబము కష్టాల పాలు కాదు, ఆ కుటుంబము సమస్యల పాలు కాదు. ఎందుకంటే కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినా మనందరికీ కూడా ఒక అమ్మ ఉన్నది, మనకు ఒక తల్లి ఉన్నది. ఆమె మరియ తల్లి. ఆ తల్లిని ఎవరైతే విడిచిపెడతారో, ఆ తల్లి యొక్క ప్రార్థనా సాయం ఎవరైతే విడిచిపెడతారో, ఆ తల్లి మాకు అవసరం లేదని వేరే చర్చిలకు వెళుతూ ఉన్నారో వారి యొక్క కుటుంబము ఆశీర్వాదాలను పొందలేదు. అందుకనే యేసు ప్రభువుకి అతి ఇష్టమైనది ఆ మరియ తల్లి. ఆ మరియ తల్లి యేసు ప్రభు తప్ప ఆమె హృదయంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే హృదయము నిండా నువ్వుంటే వేరే వ్యక్తికి చోటేది. ఆ మరియ తల్లి యొక్క హృదయములో యేసు ప్రభు తప్ప ఎవ్వరూ కూడా లేరు. మరి నూతన వధువరుల హృదయములో ఆ యేసు ప్రభు, మరియ తల్లి తప్ప ఇక 3వ వ్యక్తి ఆ భర్త, భార్య తప్ప ఇంక ఎవ్వరూ కూడా ఉండకూడదు. ఏ సైతాను కూడా వీరిని విడదీయలేదు. వీరి ప్రేమ బంధము చిరకాలము సురక్షితముగా దేవుడి ఆశీర్వాదాల చేత 30దంతులుగా 60దంతులుగా దేవుడు దీవిస్తాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహ సాంగ్యంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. నూతన వధువరులు ముందుకు రండి. అబ్బాయి తరపున ఒక సాక్షి, అమ్మాయి తరపున ఒక సాక్షి ముందుకు రండి. వివాహ సాంగ్యము. ప్రియమైన నూతన వధువరులారా, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువులు, విశ్వాసులు అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు వీరి ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్థానము ద్వారా వారు ఇదివరకే మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పటి దివ్య సంస్కారము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములు వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును
సమ్మతిని తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘము ఎదుట మిమ్మును ప్రశ్నించుచున్నాను. కళ్యాణ్ సుప్రియ, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. వచ్చి ఉన్నాను. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యభర్తలుగా జీవింప సిద్ధముగానున్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాను. పరస్పర సమ్మతము. మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సమక్షమున శ్రీసభ ఎదుట చేతిలో చెయ్యి వేసి నీ సమ్మతమును వెల్లడించండి. కళ్యాణైన నేను సుప్రియ అయిన నిన్ను భార్యగా చేసుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండి మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. సుప్రియ అయిన నేను కళ్యాణు నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ప్రభువు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరుపుగా ఉండునుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదింపము. దీనిని వసుగు ఈ వరుడు కళ్యాణ్, స్వీకరించి ఈ వధువు సుప్రియ ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు ప్రేమించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సరిపెట్రా తిరుగు.
సుప్రియ నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడుపడును గాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. కళ్యాణ్ నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడను గాక. అర్పణ గీతం పాడండి. హలో సర్పమగరి
నిత్యము అనునిత్యము అందుకొనగరావా నా జీవితం నీ పాదాంకితం ఆశీర్వదించరావా నిత్యము అనునిత్యము అర్పితును నా ఆనందము సమర్పితును నా సమయము. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభువా మీ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన కళ్యాణ్ కుమార్ సుప్రియ వీరి కొరకు మేము అర్పించి అర్పణమను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనస్సుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షాదాయకము. ఎలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించుతవి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనొచ్చున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్థానములో వారు పొందు నూతన జననం ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నత
హోసానా 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 హోసానా. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు పామలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు
శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయు పరిస్థితు జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసీసీపుర ఫ్రాన్సిస్ వారితోనూ అసీసీపుర క్లారమ్మ గారితోనూ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తలగతోట జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగా. ప్రార్థన అన్నిటిలో గొప్ప ప్రార్థన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన. ఈరోజు పవిత్ర వివాహ బంధం ద్వారా ఏక శరీరులుగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ మన బిడ్డలు కళ్యాణ్ కుమార్, సుప్రియ, వీరి యొక్క బంధము 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపచేయమని ఈ ప్రార్థనను ప్రార్థించడం ద్వారా వేడుకుందాం. అందరూ విశ్వాసముతో పరలోక ప్రార్థన ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యథాపబడిన వారిని మేము మన్నించట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రియతమ సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తునాథుని యందు వివాహ జీవితంలో ప్రవేశించిన
ఈ తన సేవకులను దీవించమని ప్రభువుని దీవెనతతో ప్రార్థించుదము. పవిత్రమైన ఒడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన కళ్యాణ్ సుప్రియాలపై ప్రభు తన అనుగ్రహపూరిత దీవెనలు కురిపింపవలెనని, వీరిని ప్రేమలో ఏకహృదయులను చేయవలెనని మనము చేయదము. గురువులు మీ యొక్క కొడి హస్తాలను వీరిపై చాచి ప్రార్థించగలరు. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమంతటను నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలేననియు, నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదని బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు మహాదేవరహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీసభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసిగిన ఆశీర్వాదము జన్మపాపం వలన కానీ జలప్రలయము వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురుచూచు ఈ నీ దాసులను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా కళ్యాణ్ సుప్రియాలు వివాహ ఒప్పందానుసారము విశ్వాసపాత్రులుగా జీవింతుదురుగాక. నీ కుమార్తె అయిన సుప్రియాయందు నీ అనుగ్రహ ఫలమున ప్రేమ శాంతి నెలకొనియుండునుగాక. పరిశుద్ధ గ్రంథమును కొనియాడబడిన పుణ్యాత్మురాండ్రుల ఆదర్శమును ఆమె అనుసరించునుగాక. ఈమె భర్త కళ్యాణ్ ఈమె యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధమున ఆమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఓ ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషమును నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్మురాలైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పవిత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుము. వీరు ఆశించు దీర్ఘాయుస్సును పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యము పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ సత్య శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబములతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుడి గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుడి గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
బలియాగ ఫలము ఆహారము యేసుతో ఫలమును చేరుకొందరు ేయం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం వేదనిగేయం అభిరాయం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం పడుతున్నది వర్షములో కురిపించి ఉత్తీయ పదములో నడుపుము తండ్రి ప్రసాదము ప్రసాదము దేహం ఉల్లాహారం మానవ జాతికి విమోచనం దేహం మధురాహారం మానవ జాతికి విమోచనం పిగిలిన దుఃఖిడలే ఆత్మ కాలము కొలుతున్నది ఈ సత్య వేదములో వినిపించి ఉత్తీవ పదములో నడుపుము తండ్రి ప్రసాదము నవ్య మోక్షకారము చేసే ప్రసాదము ఏం
మధురాహారం శ్రీసుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం శ్రీసుని రక్తం మానవ జాతికి విమోచనం బంధము నుండి దిగి వచ్చిన ఆహారము క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆ దేవాతి దేవునికి మా యొక్క కుటుంబములో చేసినటువంటి మేలులకు గాను కుటుంబ సమేతముగా మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రెండవదిగా ఈనాటి ఈ దివ్య వివాహ సమిష్ట దివ్య పూజా బలిని సమర్పించినటువంటి మా యొక్క ప్రీతమ గురిశ్రీ పట్టిమాటి మరియదాసు గారు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ప్రాంతాలకు ప్రొవిన్షియల్ మినిస్టర్గా ఉన్నటువంటి మా యొక్క ఫాదర్ గారు అడిగిన వెంటనే కాదనుకుంటా తనకి ఎన్ని పనులున్నా సరే నేను వస్తాను, చెల్లి కోసం నవవధువుల కోసం నేను ప్రార్థన చేస్తానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకొని ఈనాడు ఈ సమిష్ట దివ్య పూజావళిని సమర్పించినట్టుకు నా యొక్క తరపున, నా యొక్క తమ్ముడు తరపున, నా కుటుంబ సభ్యుల తరపున మీకు ప్రత్యేకముగా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా కరతార ధ్వనులతో రెండవదిగా విశాఖ అతి మేత్రాసనము నుండి మా యొక్క వీజీ ఫాదర్ అయినటువంటి దుగ్గింపూడి బాలశౌరి ఫాదర్ గారు నిన్నటి రోజున వచ్చి ఉన్నారు ప్రధానానికి. మరి ఎంతో ప్రోత్సహించి నా యొక్క చెల్లి కోసము మరియు మరి నవ దంపతులు ఇద్దరి కోసం కూడా ప్రార్థన చేసినటువంటి బాలశౌరి ఫాదర్ గారికి కూడా మరి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ ఉన్నాము. రెండవదిగా ఈ యొక్క పుణ్యక్షేత్ర రెటర్ అయినటువంటి జోసెఫ్ ఫాదర్ గారు ఆయన ఎంతో మమ్మలను ప్రోత్సహిస్తూ నేనున్నాను చిన్న, భయపడకుము, ఇదిగో అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంటాము, మా యొక్క ప్రేమ ఆదరణ కూడా మీతో ఉంటాయి అని ఎంతో చక్కగా ప్రోత్సహించినటువంటి ఆయనకి ఎన్ని పనులున్నా సరే మరి వివాహానికి వచ్చి మరి ప్రార్థించినటువంటి జోసెఫ్ ఫాదర్ గారికి, పెదౌటిపల్లి పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి జోసెఫ్ ఫాదర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మూడవదిగా అభిలాష్ ఫాదర్ లైక్ నా యొక్క బ్రదర్ అన్న లాంటి వారు ఆయన విచారణ గురువులుగా పెదౌటిపల్లిలో బాధ్యతలు వహిస్తూ నన్ను అన్ని వేళలా నడిపిస్తూ, తమ్ముడు నేను ఇక్కడికి రాపోయినా సరే, నేను లాస్ట్ నైట్ వచ్చింది 11:30కి ఇక్కడికి చేరుకుని ఉన్నాను, మా యొక్క కారు కూడా పంచర్ పడింది, కానీ ఇక్కడ ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు, అటువంటి సమయంలో కూడా నాకంటే ముందు నాకు తెలియకుండానే అన్నీ కూడా బాగా జరుగుతున్నాయా లేదని పరీక్షిస్తూ అన్నీ కూడా మరి టెన్షన్ లేకుండా నేనున్నాను చిన్న, భయపడకుమని మరి అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి మా యొక్క మరి విచారణ గురువులైనటువంటి నా యొక్క అన్నైనటువంటి గోపు అభిలాష గారికి మా యొక్క కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్. నాలుగవదిగా విశాఖపట్నం అతి మేత్రాసనం నుండి విచ్చేసినటువంటి నా అమసవరం గురువర్యులు మరీదాస్ ఫాదర్ గారు, అలాగే మరీదాస్ బెంజమిన్, వెలంగిని, సాగర్, ప్రభాకర్, మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి మా యొక్క ఫార్మర్ ప్యారిస్ ప్రీస్ట్, ఒక అన్నిలాగా నేను చూస్తాను ప్రతాప్ ఫాదర్ గారు, ఆయన అన్ని వేళలా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆయనకి ఎన్ని పనులున్నా సరే డయాసిస్లో మరి ఈనాటి మళ్ళీ పెళ్ళి వివాహానికి విచ్చేసినందుకు ప్రత్యేక మా యొక్క అతి మేత్రాసనం నుండి వచ్చినటువంటి ఆనంద ఫాదర్ గారికి మరియు
ఫ్రాన్సిస్ ఫాదర్ గారికి ఇంకా నేను ఎవరైనా విడిచిపెట్టినట్లయితే నన్ను క్షమించండి. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పల్లెటి అజయ్ ఫాదర్ గారికి. చివరిగా మా యొక్క విజయవాడ డైసిస్ నుండి వచ్చినటువంటి గురువర్యులు నాకెంతో సుపరిచితులు, మాకు అన్నలాగు ఉంటూ నేను ఎక్కడికి వెళ్ళినా సరే తమ్ముడు బాగున్నావా అని పలకరించే వ్యక్తి ఆరుగుళ్ళు విచారణ గురువులైనటువంటి ప్రకాష్ ఫాదర్ గారు. చెప్పినంటనే కాదనుకుంటా నేను వస్తాను చిన్న అని ఎంతో మరి యొక్క దివ్య పూజాబుల్లో పాల్గొన్నటువంటి ప్రకాష్ ఫాదర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా కొండపావులూరు విచారణకర్తలైనటువంటి తోకల సురేష్ ఫాదర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను. మరి నా యొక్క క్లాస్మేట్ 6 సంవత్సరాలు కూడా మాతో ఉండి జానంపేటలో మరి కలిసి చదువుకున్నటువంటి, నేను అడిగినట్టు నిన్నటి రోజునే నేను కాల్ చేశాను. మరి జాన్ మరి విశాఖపట్నం విజయవాడ డైసిస్ నుండి విచ్చేసినటువంటి జాన్ ఫాదర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాను. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి ప్రియబిడ్డలారా దేవునికి. చివరిగా నా యొక్క కపూచిన్లో ఉన్నటువంటి కొందరు నాకు ఆత్మీయులు ఉన్నారు. అందరూ ఆత్మీయులే, కానీ కొందరు నాకు మాటకరముగా కాకుండా నాకు వ్యక్తిగతముగా కూడా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఫాదర్ సుధాకర్ లారెన్స్. నాకు ఈ యొక్క బంధము ఈ ఒక్కటి రోజే కాదు, నాకు ఎప్పటి నుండో ఉంది. కానీ ఆయన ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. పిలిచిన వెంటనే కాదనుకుంటా మరి నాకు అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. అది నేను చెప్పకూడదు. మరి ఈ యొక్క వివాహానికి కూడా ఎంతో సహాయం చేసినటువంటి మరి సుధాకర్ లారెన్స్ ఫాదర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా మరి జాన్ ఫాదర్ గారు నా ఫార్మర్ రెక్టర్ కూడా, మరి ఆయనకు కూడా నా యొక్క జాన్ గొల్ల గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేకముగా ఎన్నబాబు ఫాదర్ నా యొక్క ఫ్యామిలీలో నా యొక్క అన్న లాంటి వారు. ఆయన అన్ని విధాలుగా నాకు సహాయపడుతూ ఈనాడు మరి ఇచ్చినటువంటి కొంత సందేశమైన ఎంత స్వీట్ అండ్ షార్ట్గా చక్కగా మరి వివాహములో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ 3 పువ్వులు 6 కాయల్లో ఉన్నటువంటి ఆ జీవితాన్ని వివరించినటువంటి మా యొక్క ఎన్నబాబు ఫాదర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా నా యొక్క క్లాస్మేట్ యాంథోనీ జోసెఫ్ ఫాదర్ గారు నాకు అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నారు, సహాయం చేసి ఉన్నారు కూడా. యాంథోనీ ఫాదర్ గారికి మా యొక్క పౌన్సిలేట్లో సుపీరియర్గా ఉంటూ ఉన్నారు. యాంథోనీ ఫాదర్ గారికి, నా మిత్రుడైనటువంటి ప్రమోద్ ఫాదర్ గారికి, మరియు జోసెఫ్ తెల్ల గారికి, యేసు ఫాదర్ గారికి, మరియు వైస్రెట్ అయినటువంటి రాజు ఫాదర్ గారికి, రవి ఫాదర్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియబిడ్డలారా. అలాగే కనిపించడు చిక్కడు ఎంతో చక్కగా నేను వస్తానని లాస్ట్ మూమెంట్లో కూడా వచ్చినటువంటి నా యొక్క స్నేహితుడైనటువంటి గాబ్రియల్ ఫాదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా దిలీప్ ఫాదర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా నా యొక్క గ్రామ ముద్దు బిడ్డలైనటువంటి నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క ఆప్తులు, నా యొక్క మిత్రులు, నా యొక్క స్నేహితులు, యువకులు, పెద్దలు, ప్రతి ఒక్కరూ మా యొక్క గ్రామం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కుటుంబం తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి ప్రేమ ఎప్పుడు కూడా నాపై ఉంటుంది, నా కుటుంబంపై ఉంటుంది. ఎంతో దూరమైనా సరే మరి రాత్రి 3 గంటల నుండి ఇప్పటి వరకు కూడా సమయాన్ని మరి వేచించి నా చెల్లి కోసము అలాగే నా బాబు కోసం కూడా ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి బసంత్ అన్న అనేక మందిని మర్చిపోతూ ఉంటాను, కానీ కొన్ని సందర్భాల్లో స్ట్రిక్ట్లు ఇస్తూ ఉంటాను. నేను నిన్నటి రోజునే నేను కాల్ చేశాను. ఫాదర్ గారు మరి ఒడిశా నుండి, కానీ ఆంధ్రలోనే పనిచేస్తూ ఉన్నారు. మరి చక్కగా విద్యా బోధనలు నేర్పిస్తూ ఉన్నారు జానంపేటలో. మరి బసంత్ అన్నకి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. అలాగే చెబుతాను. ఈనాడు కోయేరును నేను అడగగానే కాదనుకుంటా పెదవుటిపల్లి కోయేరు బృందం వినడానికి వినసంపుగా చక్కగా మనలందరినీ కూడా ఆధ్యాత్మికముగా నడిపించినటువంటి మరి పెదవుటిపల్లి కోయిక బృందము, మరి ముఖ్యంగా రమేష్ మాస్టర్ గారికి, మరి లీడర్ అయినటువంటి సామువేలు, వీరందరి బృందానికి కూడా గట్టిగా కరతారు ధ్వనులతో వారిని అభినందించుదాం. అలాగే మరి ముఖ్యముగా
నా యొక్క ఎప్పుడైనా నేను బాధలో ఉన్నా, మరి ఏమైనా ఒక విధముగా ఉన్నా సరే నవ్వండి ఫాదర్ అని ఇప్పుడు కూడా పలకరిస్తున్నటువంటి మా యొక్క సిస్టర్స్, మా యొక్క మరి ఈ యొక్క పెదవుటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరి ఎఫ్సిసి సిస్టర్స్, మరి సేవా సాధన సిస్టర్స్, సెంట్ అండ్ సిస్టర్స్, 3 కాన్వెంట్ సిస్టర్స్ కూడా మరి ఎంతో అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మేమున్నాము, మీకు మేము ప్రార్థన చేస్తామని మరి మాటను ఇస్తూ మరి హృదయపూర్వకంగా మమ్మల్ని నడిపించినందుకు మా 3 కాన్వెంట్ల సిస్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. ఒకసారి చేతులున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం ఉత్సాహంతో, సంతోషంతో. అలాగే పొందూరు గ్రామం నుండి, అంటే విచారణ నుండి, ఎక్కడో కాదు, ఒడిశా బార్డర్ శ్రీకాకుళం నుండి నేను కాదనుకుంటా, అంటే పిలిచినట్టునే కాదనుకుంటా విచ్చేసినటువంటి గౌతమ్ ఫాదర్ గారికి, మరి సహాయ గురువులైనటువంటి గౌతమ్ సాగర్ ఫాదర్ గారికి, అలాగే మరి రాపాకు నుండి ఉపదేశ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి మరిదాస్ మాస్టర్ గారికి, విజయకుమారి అక్క గారికి, వారికి బిడ్డలకు కూడా దూరం అనుకోకుండా శ్రీకాకుళం నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాడు ఈ యొక్క పీఠమును అలంకరించినటువంటి ఎఫ్సిసి సిస్టర్స్, మరి సుపీరియర్ అయినటువంటి బెనిసి సిస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాం. సౌండ్ సిస్టమును, మరి స్టేజీ అలంకరణ, మరి అనేక విధాలుగా సహాయం చేసినటువంటి మరి మా బాబా కుటుంబ సభ్యులకు, మరి ఎవరెవరైతే మరి సౌండ్ సిస్టమ్ బాగుంది కానీ సాతానుడు ఒక్కొక్కసారి కరెంటు తీసేస్తూ ఉన్నాడు. సాతాడికి అప్పుడప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాడు ఎప్పుడు సమయం దొరుకుతుందని. ఏదేమైనప్పటికీ అంతా సంతోషముగా దేవుని ఆశీస్సులతో అంతా చక్కగా జరిగింది. నేను ఎవరినైనా మరి మర్చిపోయినట్లయితే నన్ను క్షమించమని అడుగుతూ, పరోపకారముగా ఉపకారముగా మరి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా జానీస్ మాస్టర్ గారు, అఫ్కోర్స్ ప్రియమైన వారే కానీ మర్చిపోతూ ఉంటారు, చాలా మర్చిపోయారు, కానీ అన్నీ బాగా చేశారు. దగ్గరుండి అన్నీ బాగా చేశారు. సో మరి రాత్రి అనక పగలనక కష్టపడుతూ మరి ఇక్కడే ఉంటూ మరి పెద్ద ఫాదర్ గారికి మాకు కూడా సన్నివేశాలను మరి పంపిస్తూ, ఇంకా ఈ రాలేదంటూ చక్కగా అన్ని విధాలుగా లేట్ అయినా సరే చక్కగా అన్నీ కూడా సమకూర్చినటువంటి మా యొక్క జానీస్ మాస్టర్ గారికి మా యొక్క కుటుంబ సభ్యుల తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఆరోగ్య మాస్టర్ గారు కూడా ఉపదేశాలు అందరిలో కూడా ఎంతో చక్కగా ఉత్సాహముగా ఉంటారు, ముందుకు వస్తూ ఉంటారు. కష్టం అనుకుంటే నో అని చెప్పడు, ఏ పని చెప్పినా సరే. కానీ ఆరోగ్య మాస్టర్ గారికి, అలాగే ఆశీర్వాద మాస్టర్ గారికి, ఇంకొక ఉపదేశమ్మ గారు ఉన్నారు, మగ్ధులేమ ఉపదేశమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించే ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన సుప్రియ, కళ్యాణ్ కుమార్ అను ఈ బిడ్డలను ఒకే ప్రేమయందు ఏకం చేయమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రత్యేక విధంగా ఈ నూతన వధువుల కొరకే ప్రార్థించండి. అందరూ కళ్ళు మూసుకొని గురువులు చేతులు చాచి నూతన వధువులను ఆశిద్దాం. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందు ఎల్లప్పుడూ ఉన్నట్లు అనుగ్రహించునుగాక. సంతాన వరము, స్నేహితుల ఆదరణము, సమస్త జనులతో సమాధానము మీరూరికి లభించునుగాక.
దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసముకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రత్యేకముగా నూతన వధువులకు మా మేరీమాత కాపుషన్ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన గురువులకు, విశ్వాసులందరికీ, మరి ముఖ్యంగా కచ్చా వారి కుటుంబ సభ్యులకు, కన్నిగంటి వారి కుటుంబ సభ్యులకు మా గురువులందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు, దేవుని ఆశీర్వాదాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు సిగ్నేచర్స్ తీసుకోవడం జరుగుతుంది. అటు తర్వాత గురువులతోటి నూతన వధూవరులు ఒక ఫోటో తీసుకుంటారు. అటు తర్వాత గురువులు నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. గురువులు మరియు మఠ కన్యలు ఫోటో కోసం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సాక్షులుగా ఉన్నవారు ముందుకు రండి. వచ్చినటువంటి గురువులకి, కన్యశ్రేణికి ఆర్సం చర్చిలో భోజనాలని వచ్చిన బంధువులకి, స్నేహితులందరికీ కూడా కనుక ఏర్పాట్లు చేపట్టిన వారు త్వరగా చేయండి. గురువులకు, కన్యశ్రేణులకు ఆర్సం చర్చిలో భోజనాలు, వచ్చిన బంధువులందరూ కూడా ఈ పందిరిలో భోజనాలు ఉంటాయి. ఫోటో దిగడానికి దయచేసి పుస్తకాలు స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. శ్రవణ్ గారు, కన్యశ్రీలు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు.